హలో అండి, అందరికీ నమస్కారం. ఇది ఇప్పుడు నేను చేయబోయేది నా ఫస్ట్ రైడ్ అనమాట. సో నేను మా ఊరు నుంచి, మా విలేజ్ నుంచి నేను అన్నవరం అయితే ట్రావెల్ చేయబోతున్నాను. ఇక్కడ నుంచి మేబీ అన్నవరం ఒక 70 to 75 కిలోమీటర్స్ అండ్ 80 కిలోమీటర్స్ వరకు ఉండొచ్చు. సో అన్నవరం పక్కన ఉన్న తలుపులమ్మ తల్లిలోవ అయితే నేను ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది నా ఫస్ట్ రైడ్. ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ చేద్దాం. థ్యాంక్ యూ. ఇది ఫస్ట్ రైడ్ కదా, కొంచెం ఏదో కొత్తగా ఉంది నాకు. అంతకుముందు అలవాట్లేదు కాబట్టి చూద్దాం ఈ రైడ్ ఎలా జరుగుతుందో. ఇవన్నీ అంతకుముందు ఎప్పుడు వేసుకోలేని ఇది. ఓం నమ శివాయ. ఇది మనకి దిగింత వెళ్ళడం కొద్దిగా నాకు కొంచెం కొత్తగా ఉంది. ఈ గ్లౌజెస్ వీటితో నేను ఎప్పుడు వెళ్ళలేదు కాబట్టి ఏమో ఈసారి ఈ గ్లౌజులతో నాకేమో కొత్తగా అనిపిస్తుంది. అంతకుముందు వరకు మనం రెగ్యులర్గా డ్రైవ్ చేసేవాళ్ళం, కానీ ఇలాగ ఇంత సెటప్తో ఎప్పుడు వెళ్ళలేదు కాబట్టి కొద్దిగా అంటే ఒక 4-5 రోజులు పోతే అలవాటు అయిపోద్ది. సో సో అదనమాట. నేను ఇప్పుడు ఇది మా ఊరు నుంచి నేను అన్నవరం అయితే వెళ్తున్నాను. అన్నవరం ఇక్కడికి దగ్గరగా ఒక 70 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇది నా ఫస్ట్ రైడ్ కాబట్టి ఇది చాలా నాకు కొత్త ఎక్స్పీరియన్సెస్ అన్నీ ఎదురవుతాయి నాకు తెలిసి. దీంట్లో ఎలా ఉంటాయి ఏంటేంటి అనేది. సో జాగ్రత్తగా అన్నీ చూసుకుంటూ ఈ రైడ్ని మంచిగా కంప్లీట్ చేద్దాం. ఇక్కడ నుంచి ముందు మనం కాకినాడ అయితే రీచ్ అవ్వాలి. ఇక్కడ నుంచి కాకినాడకి రీచ్ అవ్వడానికి అప్రాక్సిమేట్లీ ఒక 10-15 నిమిషాల టైం అయితే పడుతుంది. ఆ 10-15 నిమిషాల టైం తర్వాత మనకు అక్కడి నుంచి అసలైన మెయిన్ హైవే అయితే ఉంటుంది. ఆ హైవే నుంచి మనం డైరెక్ట్గా వయా కత్తిపూడి నుంచి మనం అన్నవరం అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. పెద్ద దూరం అయితే ఉండదు, మహా అయితే ఒక 30 to 40 మినిట్స్ అంతే జర్నీ అన్నవరం. మనకు అంతకుమించి ఎక్కువ దూరం అయితే ఉండదు. సో ఈ సెంటర్ ఎప్పుడు కూడా చాలా ఫుల్ రష్గా ట్రాఫిక్గానే ఉంటుంటుంది, ఎందుకంటే చాలా చిన్నది, కంజెస్టెడ్ కాబట్టి.
సో ఈ సెంటర్ ఎప్పుడు మాకు కంజెస్టెడే. బండిని ఫస్ట్ సర్వీస్ ఇచ్చిన తర్వాత నేను మళ్ళీ బండిని అసలు బయట తీయలేదు. మొత్తం ఈ గేర్ సెటప్, ఈ యాక్సరీస్ ఇవన్నీ తీసుకుని వీటికి వీడియోలు చేయడం వీటితోనే సరిపోయింది నాకు. సో అది అసలు నేను అసలు ఒక్కసారి కూడా ఈ బండి మీద అయితే బయటకు వెళ్ళలేదు. కాకినాడ ఒక 2 సార్లు వెళ్ళాను, అది స్కూటీ మీద అయితే వెళ్ళడం జరిగింది, కానీ నా బండి మీద అయితే ఈ బండి మీద అయితే వెళ్ళలేదు. సో ఇదే ఫస్ట్ వ్లాగ్తో అయితే ఇదిగో ఇప్పుడే తీసాను బండిని బయటికి. నా బండితో వచ్చిన ఈ ఇంటర్సెప్టర్తో వచ్చిన మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వెయిట్, బాగా ఎక్కువ వెయిట్ ఇది. సో నేను దీన్ని అటు ఇటు తిప్పడానికే నాకు సరిపోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కొంచెం ఫిట్నెస్ కొంచెం మెయింటైన్ చేయాలి, కొంచెం ఫిట్గా ఉంటే సరిపోద్ది అనమాట. సో ఇది మెయిన్ హైవే. ఈ హైవే నుంచి కాకినాడకి ఇది కలుస్తుంది. సో ఇక్కడ నుంచి మాకు కాకినాడ పెద్ద దూరం కూడా కాదు, కాకినాడ చాలా దగ్గరే. మహా అయితే ఒక 10 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు కాకినాడ. కాకినాడ నుంచి అసలైన రూట్కి అది మెయిన్ రోడ్ అనమాట. ఆ మెయిన్ రోడ్ దగ్గర నుంచి మనకి ఉంటుంది. నేను రెగ్యులర్గా కొట్టించే పెట్రోల్ బంక్ ఇదే, మా ఊరికి దగ్గరలో ఉన్న పెట్రోల్ బంక్. మన కడుపు నన్ను కొంచెం వెరైటీగా చూస్తాడనమాట, ఫస్ట్ టైం కదా ఇవన్నీ రావడం. ఐదు 10 అనుకున్నా. అయ్య బాబాయ్, అయ్య బాబాయ్. So let's go.
ఇక్కడి నుంచి అయితే ఇప్పుడు అన్నవరానికి నాన్ స్టాప్గా వెళ్ళిపోవడమే. అన్నవరానికి మనం నాన్ స్టాప్గా ఇంకెక్కడి నుంచి కొట్టుకుంటూ వెళ్ళిపోవడం అనమాట. సో నాకేంటో ఈ కొత్తగా ఈ గ్లౌజెస్ వేసుకుని డ్రైవ్ చేస్తుంటే ఏదో వెరైటీగా అనిపిస్తుంది. మనం ఇప్పటివరకు ఈ ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి. బట్ అలవాటు చేసుకోవాలి. ఇవే మనకి ఈ రకంగా వెళ్తే కొద్దిగా మ్యాక్సిమం సేఫ్టీగా ఉంటాం. గ్లౌజులు వేసుకోవడానికి వల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే, మనకి గ్లౌజులు లేకుండా ఎప్పుడైతే మనం జర్నీ చేస్తామో ఆ జర్నీలో వీటిలో ఏమంటారు, దుమ్ము మట్టి ఇవన్నీ కూడా పట్టేస్తాయి చేతులకి. సో దాని నుంచి కూడా మనం సేఫ్ అవుతాం అనమాట. సో దీనివల్ల నాకు ఫస్ట్ టైము ఈ హెల్మెట్ గ్లౌజులు వేసుకుని డ్రైవ్ చేయడం కాబట్టి, ఇంకా జాకెట్ ఏం వేసుకోలేదు. ఈ హెల్మెట్ ఇవన్నీ వేసుకుని డ్రైవ్ చేయడం ఫస్ట్ టైం కాబట్టి ఎలా ఉందంటే డ్రైవింగ్ అంతా కొంచెం డిఫరెంట్గా, ఏదో కొత్త దీని అంటారు, కొత్త ఎమోషన్, ఏదో డ్రైవ్ చేస్తున్న ఫీలింగ్ అయితే నాకు అనిపిస్తుంది అనమాట. కాకపోతే బండి స్పీడ్ అయితే మాత్రం నాకు చాలా మామూలుగా డ్రైవ్ చేస్తే ఇది స్పీడ్ అర్థమవుతుంది. ఈ హెల్మెట్లో కొంచెం ఎక్కువ స్పీడ్ లాగినా కూడా అది పెద్దగా అనిపించట్లేదు అనమాట. సో అది బేసికల్గా అనిపించకపోవడం అనేది కరెక్టే. బట్ ఈ హెల్మెట్, జాకెట్లు, ఈ వెయిట్ల వల్ల మనకి ఆ ఫీల్, మనం స్పీడ్ మనం నార్మల్గా దానికంటే కొంచెం తక్కువ మనకు అనిపిస్తుంది ఆ ఫీలింగ్. సో అలాంటప్పుడు ఏంటంటే ఇంకా కేర్ఫుల్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి మనం. అలా అని చెప్పేసి మనకి ఆ ఫీల్ తెలియట్లేదు అని చెప్పేసి గట్టిగా లాక్కుంటూ వెళ్ళడం కూడా చాలా చాలా డేంజరే. సో దాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకుని ఓన్ చేసుకోవాలి. సో ఇప్పుడు నాకు ఏంటంటే ఈ ఈ మన ఈ రైడింగ్ గేర్ సెటప్ అంతా వేసుకుని డ్రైవ్ చేసే ఈ విధానం అనేది నేను పూర్తిగా అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే ఇది నా మొదటి రైడ్ కాబట్టి, నా మొదటి రైడ్లో నాకున్న ఎక్స్పీరియన్సెస్ అన్నీ నేను మీతో ఇలా షేర్ చేసుకుంటున్నాను నేను. సో ప్రస్తుతానికైతే ఇప్పటివరకు అయితే పర్లేదు, బాగానే ఉంది. నాకు తెలిసి ఈ గ్లౌజెస్ వింటర్లో బాగా ఉపయోగపడతాయి. సమ్మర్లో అయితే మాత్రం ఫుల్ హీట్ అయితే వచ్చేస్తుంది. బట్ ఖచ్చితంగా గ్లౌజెస్ అయితే వేసుకోవాలి. అంటే రెగ్యులర్గా రైడ్ చేస్తున్న వాళ్ళు. ఎందుకంటే మనం ఎంత పర్ఫెక్ట్గా డ్రైవ్ చేసినా పక్కవాడు కరెక్ట్గా రావాలి, ఎదుటిగా ఉన్నవాడు ఆ పక్కోడు ఈ పక్కోడు కరెక్ట్గా రావాలని అయితే రూల్ లేదు. మనం కరెక్ట్గా వచ్చినంత మాత్రం అందరికీ రావాలని రూల్ లేదు. కాబట్టి వాళ్ళు ఏమైనా తేడాగా వచ్చి మనకి ముద్దు పెట్టినా కానీ మనకి మేజర్ ప్లేసెస్ అంటే హ్యాండిల్ దగ్గర ఉన్న ఈ రెండు చేతుల దగ్గర ఉన్న మన వేళ్ళ కానీ చేతులు కానీ సేఫ్గా ఉంటేనే, సో మనకి చిన్నగా ఇంజరీస్ అయినా కూడా మనం ఇబ్బంది లేకుండా రీచ్ అవ్వగలుగుతాం డెస్టినీకి. సో అందుగురించి అని చెప్పేసి ఈ గ్లౌజెస్ అనేది వాడు రైడింగ్ దాంట్లో మోస్ట్ ఆఫ్ ది కీ రోల్ అనమాట. సో వింటర్ అయితే చాలా బాగా ఉపయోగపడతాయి ఈ గ్లౌజెస్. చలి వేయకుండా బాగా డ్రైవ్ చేయొచ్చు. కొద్దిగా ఇలాగా హ్యూమిడిటీ ఉన్న ప్లేసెస్లో అయితేనే కొద్దిగా ఇబ్బంది. నాకైతే నేను ఇప్పుడు దాకా ఇలా బైక్ మీద వెళ్తూ కామెంటరీ అయితే చెప్తే ఎప్పుడు వెళ్ళలేదు, ఇదే మొదటిసారి.
సో నేను ఎంతవరకు చెప్తున్నాను నాకైతే అర్థం కావట్లేదు, బట్ ఐ విల్ ట్రై మై బెస్ట్ అనమాట. ఇప్పుడు అన్నవరం వెళ్ళే దారిలో అయితే నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నారు, ఆయన వాళ్ళ ఫ్రెండ్ వెళ్తున్నారు అనమాట. వాళ్ళేమో మధ్యలో వాళ్ళు వెళ్తూ ఉంటారు. యాక్చువల్గా వాళ్ళది స్కూటీ, నాదేమో ఈ ఇంటర్సెప్టర్ కాబట్టి దీని స్పీడ్గా అది మ్యాచ్ అవ్వదు. సో కాబట్టి మీరు ముందు వెళ్ళిపోండి, నేను స్లోగా నెమ్మదిగా వెనకాల మిమ్మల్ని యాడ్ అవుతానని అయితే చెప్పడం జరిగింది. సో కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట. నాకు ఇక్కడికి అన్నవరం చాలా చాలా దగ్గర. మనం ఎప్పుడు వెళ్ళాలనుకున్నా విత్ ఇన్ స్పాన్ ఒక 30 to 40 మినిట్స్లోనే అన్నవరానికి అయితే ఈజీగా రీచ్ అయిపోవచ్చు. పెద్ద దూరం అయితే ఉండదు అన్నవరానికి. సో కాబట్టి కొంచెం లేట్గా బయలుదేరినా కానీ ఏ ప్రాబ్లం లేదు. నా ఫస్ట్ రైడ్ నాకు చాలా కొత్తగా చాలా ఎక్సైటింగ్గా ఉంది. మరి ఫుటేజ్ ఏ రకంగా వస్తుందో, నేను అనుకున్నంత పొజిషన్స్ ఇవన్నీ పర్ఫెక్ట్గా ఫిట్ అయినాయా లేదా అనేది కూడా నేను ఆఫ్టర్ ఈ ఫుటేజ్ రికార్డ్ అయిన తర్వాత ఖచ్చితంగా చూసుకోవాలి. నేను చూసుకున్న తర్వాత దాంట్లో ఏమైనా చేంజెస్ అలాంటివి ఏమైనా చేయాలన్నా సరే నేను చేంజెస్ చేసుకుంటాను నేను ఖచ్చితంగా. సో ఇప్పుడు నేను ఇటు ఈ మీరు చూస్తున్నట్టు ఈ లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళిపోతే మాత్రం మీకు ఇది వయా పిఠాపురం వెళ్ళే ఇది ఫ్లైఓవర్ అనమాట. కంప్లీట్గా రోడ్ అయితే ఫినిష్ అవ్వలేదు, బట్ మరి ఎప్పుడు ఫినిష్ అవుతుందో మనకైతే తెలియదు. ఇది ఎప్పటి నుంచో కడుతూ ఉన్నారు. మధ్యలో ఒక చోటన ఇబ్బంది అయితే మళ్ళీ ఆ బ్రిడ్జ్ని కూడా రిమూవ్ చేసేసారు. మరి ఎందుకు ఇలా చేస్తారో తెలీదు. దానికి ఎంత డబ్బులు ఖర్చు అంటే ఆ బ్రిడ్జ్ వేయడానికంటే నేను ఆ ఏరియాలో ఉన్నప్పుడు ఆ బ్రిడ్జ్ని బాగా కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత అది బాగానే సెట్ అయిందిరా బాబు, అందరూ వెళ్తున్నారు అనేసరికి ఆ బ్రిడ్జ్లో ఏవో లోపలే ఉన్నాయి, ఇది సరిగ్గా అంత బిల్డ్ క్వాలిటీ లేదు, దీన్ని పడగొట్టాలంటే వెంటనే ఇమీడియట్గానే ఒక 2-3 రోజుల్లోనే పడగొట్టేశారు. మరి ఈ గవర్నమెంట్ ఎందుకు ఇలా ముందు కట్టించాలి, తర్వాత ఎందుకు పడగొట్టాలంటారు నాకైతే తెలీదు. వీటి వల్ల ఎంత డబ్బులు లాసు, ఈ డబ్బులు కూడా మళ్ళీ వీళ్ళ జనాల మీద వేస్తారనమాట. మరి వాటికి ఎంక్వైరీ వేస్తారో ఏంటో అనేది మనకైతే తెలీదు. ప్రస్తుతానికైతే మనం కాకినాడకి దగ్గరికి వచ్చేసాం. మీకు ఎదురుగుండా కనిపించే సిటీ ఏదైతే ఉందో అది కాకినాడకి ఎంట్రన్స్ అయ్యే ఫస్ట్ సిటీ తూరంగి. ఆ సిటీ దాటిన తర్వాత ఆ సిటీలో ఎంటర్ అయ్యమంటే మనం కాకినాడలో ఎంటర్ అయిపోయినట్లే. ఇంకా అక్కడి నుంచి కొద్దిగా ట్రాఫిక్ ఉంటుంది. మనం కాకినాడ క్రాస్ అయ్యే వరకు కొద్దిగా ట్రాఫిక్ ఉంటుంది. కాకినాడ స్టార్ట్ అవ్వగానే మనం ఇమీడియట్గా మనం వెళ్ళిపోవచ్చు అనమాట. అక్కడి నుంచి ఇంకా అసలు ట్రాఫిక్ అనేది ఉండదు. ఇంకా హైవే అనేది ఇంకా హ్యాపీగా కొట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇది బాగా కంజెస్టెడ్ రోడ్డు. బస్సెస్, కార్లు ఇవన్నీ మన పక్క నుంచి వెళ్తున్న ఫీలింగ్ ఉంటుంది. ప్రతి ఊర్లోనూ ఇలాంటి రోడ్లు ఖచ్చితంగా కామన్గా ఉంటాయి. మరి కాకినాడ ఈ రోడ్డుని కొద్దిగా వైడ్ చేస్తే మాత్రం మనకి ట్రాఫిక్ చాలా వరకు తగ్గిపోయి కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోయే అవకాశం అయితే ఉంటుంది. అది తగ్గిస్తారనే చూడాలి. మరి ఏమనుకుంటా, మరి గవర్నమెంట్ ఆ డెసిషన్ ఎప్పుడు తీసుకుంటుందో. ఎప్పుడు చూసినా ఈ ప్లేస్ వరకు బాగానే వచ్చేస్తాం, ఈ ప్లేస్ నుంచే మనకు బాగా డీల్ అవుతుంది అనమాట. చాలా డీల్ అవుతుంది. ఇదిగో కనిపిస్తున్న రాయల్ ఎన్ఫీల్డ్ షోరూంలోనే ఈ ఇంటర్సెప్టర్ తీసుకోవడం జరిగింది. ఇది తూరంగి బ్రాంచ్ అనమాట. ఇదిగో ఇదే రాయల్ ఎన్ఫీల్డ్ అనమాట. నాకు జస్ట్ ఈ గ్లౌజులు, ఈ హెల్మెట్ వేసుకుని డ్రైవ్ చేస్తున్నప్పుడే కొంచెం అదోలా అనిపిస్తుంటే, ఇంక జాకెట్, ప్యాంటు వేసుకుని డ్రైవ్ చేస్తే ఇంకా అది ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో. ఎందుకంటే ఇది చిన్న స్మాల్ రైడ్ కాబట్టి అన్ని ప్రికాషన్స్ అయితే తీసుకోలేదు నేను. ఎందుకంటే జస్ట్
ఇప్పుడు ఇప్పుడు వెళ్ళామంటే మళ్ళీ ఆఫ్టర్నూన్ కల్లా వచ్చేస్తాం. కాకపోతే లంచ్ అవన్నీ అక్కడే స్వామి దగ్గరే స్వామి ప్రసాదం తీసుకుని లంచ్ అవన్నీ అక్కడే గుళ్ళో పెడతారు భోజనం. అది కూడా మంచిగా తినేసి వచ్చేయచ్చు. జస్ట్ పొద్దున్న అదే ఎర్లీ మార్నింగ్ వెళ్దామంటే మళ్ళీ మధ్యాహ్నం కల్లా వచ్చేసి అంత దూరమైన జర్నీ ఇది. సో కాబట్టి అంత ప్రికాషన్స్ ఏం అవసరం లేదు, ఎక్కువ లగేజ్ కూడా ఎందుకని చెప్పేసి నేను పెద్దగా ఈ జాకెట్లు ఇవేమీ వేసుకోకుండా వెళ్తున్నాను అనమాట. కాకపోతే ఒక 200-300 కిలోమీటర్స్ దాటి అయితే మాత్రం ఖచ్చితంగా నేను జాకెట్ అయితే 100% వేసుకుంటాను. వితౌట్ జాకెట్ అయితే నేను ట్రావెల్ అయితే చేయను. ఇదిగో చెప్పాను కదా, ఈ ఏరియా మొత్తం విపరీతమైన ట్రాఫిక్. ఇప్పుడైతే ఇప్పుడు రెగ్యులర్గా చూసేదాని మీద ఇప్పుడు చాలా తక్కువ ఉంది. మామూలుగా అయితే అక్కడ వెనక ఈ రోడ్లోకి ఎప్పుడైతే ఎంటర్ అవుతామో అప్పుడే బళ్ళు ఆగిపోతాయి అనమాట. ఫుల్ ట్రాఫిక్ అయిపోద్ది. ఈ బ్రిడ్జ్ దాటి, దీన్ని జగన్నాథపురం బ్రిడ్జ్ అంటారు. ఈ బ్రిడ్జ్ దాటితే ఇంకా కంప్లీట్గా మనకి దీన్ని ఏమంటారు, కాకినాడలోకి ఎంటర్ అయిపోయినట్లే. సో ఇక్కడ ఈ ఏరియాలో బాగా కంజెస్టెడ్గా ఉంటుంది. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ సిటీ అంతా క్రాస్ అయ్యే వరకు కొద్దిగా ట్రాఫిక్ ఉంటుంది. ఎందుకంటే ఆబ్వియస్లీ ఏ సిటీలో ఎంటర్ అయినా సరే మనకి ట్రాఫిక్ అనేది కామన్ అనుకోండి. హైదరాబాద్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. నత్తనడకే ఇలాంటి బండితో అయితే పెట్రోల్ అక్కడే అయిపోద్ది. ఇది జగన్నాథపురం బ్రిడ్జ్. అది అక్కడ కనిపించే బ్రిడ్జ్ ఏమో అది వెళ్ళేవే, ఇదేమో మనం కాకినాడ లోపలికి ఎంటర్ అయ్యే బ్రిడ్జ్ ఇది. అదేమో కాకినాడ ఎగ్జిట్ అనమాట, బయటికి వెళ్ళిపోయే బ్రిడ్జ్. అక్కడ నుంచి అలా స్ట్రైట్ వెళ్ళిపోతే మనం యానం వెళ్ళిపోవచ్చు. అలా కాకుండా ఇటు వెళ్తే ఇది డిఫరెంట్ అనమాట. హలో తమ్ముడు, చెప్తా. నేను బైక్ మీద ఉన్నాను, వేరే చోటుకి వెళ్తున్నాను. కరెక్ట్గా మధ్యాహ్నం కల్లా ఫ్రీ అయిపోతాను. మధ్యాహ్నం ఫోన్ చేసి చెప్తాను నీకు, కంప్లీట్గా చెప్తాను. నువ్వు ఎప్పుడు ఫ్రీ అవుతావు? ఈరోజు అంతా ఖాళీయేనా? ఓకే. అంటే అన్నవరం వెళ్తున్నాను తమ్ముడు, దర్శనానికి అన్నవరం వెళ్తున్నాను అనమాట. నా ఆస్ట్రేలియా అన్నీ నేను కనుక్కున్నాను. కొంచెం ప్రైజ్ నీ విషయంలో నేను నెగోషియేషన్ అడుగుతున్నాను అనమాట. కొంచెం తగ్గితే నీకు కూడా బాగుంటుంది కదా. నేను అది అయిపోయిందంటే నువ్వు పీసీసీ చేంజ్ చేసుకుని నేను కన్ఫర్మేషన్ వచ్చేస్తే సరేనా? నీకు నా వాయిస్ బాగా వినిపిస్తుందా? డిస్టర్బెన్స్ ఏం లేదు కదా? నేను బైక్ మీద ఉన్నాను, ఇంటర్కామ్తో మాట్లాడుతున్నాను అనమాట. ఓకే. సరే తమ్ముడు, సరే. ఓకే, బాయ్. సో ఈ ఏరియా మొత్తం చాలా కంజెస్టెడ్ ఏరియా. కానీ చాలా వరకు దీంట్లో ఇది వన్ వే కూడా చాలామంది వెళ్తూ ఉంటారు. ఎదురుకుండా మీకు ఆటోలు కనిపిస్తున్నాయి కదా, ఎందుకంటే ఆ బ్రిడ్జ్ నుంచి మళ్ళీ అలా స్ట్రైట్గా వెళ్ళిపోవడానికి కూడా దారి ఇటు నుంచే ఉంటుంది. సో ఇలా రావచ్చు, అలా మెయిన్ రోడ్ నుంచి కూడా రావచ్చు. మెయిన్ రోడ్ అయితే కంప్లీట్లీ క్లోజ్ చేస్తాడు ఆఫ్టర్ 9:30 కానీ 10 అవితే కానీ మీకు మెయిన్ రోడ్ అయితే ఓపెన్ చేయరు నైట్ ఆ రోడ్ నుంచి వెళ్ళడానికి. సో కాబట్టి ఇలాగొచ్చి ఆ రూట్ నుంచి వెళ్తారనమాట. సో నేను ఒకసారి కాకినాడ సింపుల్గా స్ట్రీట్స్ అని ఒకసారి ఒక రూట్ సంబంధించిన వీడియో కూడా చేస్తాను. సో దాంట్లో మీకు కంప్లీట్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఇప్పుడు మనకి కనిపించేది కాకినాడ, ఇది జిల్లా కోర్టు మీకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది. సో జిల్లా కోర్ట్ అండ్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ అనమాట. నేను ఎందుకు ఇంత స్పెషల్గా చెప్తున్నానంటే ఇదేంటంటే కోర్ట్ అనేది ప్రతి ఊర్లో ఉంటుంది కదా అని అనుకోవచ్చు. ఇది కాకినాడ అనేది తూర్పుగోదావరి జిల్లాకి డిస్ట్రిక్ట్ హెడ్ అనమాట. సో కాబట్టి మనకి మోస్ట్ ఆఫ్ ది ఇక్కడ కలెక్టరేట్ ఉంది, ఇక్కడ కలెక్టర్ గారి ఆఫీస్ ఉంటుంది. సో అలాగే డిస్ట్రిక్ట్ ఏలూరుకి ఎలా ఉందో అలాగా సో ప్రతి డిస్ట్రిక్ట్కి ఒక హెడ్, ఈస్ట్ గోదావరికి ఇది డిస్ట్రిక్ట్ హెడ్ కాబట్టి
ఎదురుగా కనిపించే జిల్లా పరిషత్. ఇప్పుడు మనం క్రాస్ అయ్యేదైతే పిఆర్జే పిఆర్జే కాలేజ్ సర్కిల్ రోడ్ అనమాట ఇది. ఇది కనిపిస్తున్న ఫ్రూట్ జ్యూస్ షాప్, ఇదిగో 20 నెలల నుంచి ఉన్నారు చూసారా. మన బండి అలా స్లో చేస్తే చాలు వచ్చి వాళ్ళు ఇంకా అసలు మన దిక్కుండానే తినేస్తారు. ఇంకా ఏం కావాలి సార్, ఏం కావాలి సార్, ఏం కావాలి సార్, ఏం కావాలి సార్ అని. ఇదో పెద్ద బిజినెస్ అయిపోయింది. ముందు నుంచి లెఫ్ట్కి వెళ్ళి స్ట్రైట్గా వెళ్ళిపోతే సుబయ్య గారు హోటల్ వచ్చేస్తుంది. ఇలా స్ట్రైట్గా వెళ్ళినా సుబయ్య గారు వచ్చేస్తుంది. ఆ లెఫ్ట్ నుంచి వెళ్తే నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, అతని పేరు అశోక్ అనమాట. సో వాడు యాక్టర్ మొత్తం అన్నీను, అంతకుముందు టీవీ 9లో కూడా చేశాడు నా ఫ్రెండ్. వాడి ఛానల్ నేను దీంట్లో ఇప్పుడు మాట్లాడేటప్పుడు ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, ఇదే అతని ఛానల్. అతనికి కూడా సపోర్ట్ చేయండి. అతను కూడా యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలని తనకి చాలా ప్యాషన్ అనమాట. పాపం ఎప్పుడు అలా చేస్తూ ఉంటాడు వాడు. సో మా మామకి కుదిరినంత వరకు మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. సో ఈసారి నేను నెక్స్ట్ టైం మా మామ దగ్గరికి వెళ్ళి నేను వీడియో తనతో కూడా చేసి చెప్తాను. సో ఇలాగా ఎవరైతే అప్కమింగ్ యూట్యూబర్స్ ఎవరైతే ఉంటారో స్టార్టింగ్ చాలా స్ట్రగుల్ అవుతుంటారు పాపం. లైక్ మీ అందరం కూడా ఎవరైతే యూట్యూబ్ స్టార్ట్ చేసి యూట్యూబ్లో ఒక కెరియర్ని బిల్డ్ చేసుకోవాలనుకుని ప్రతి ఒక్కరి లైఫ్ కూడా మొదట ఎవరిది కూడా అంత గొప్పగా ఉండదు. చాలా స్ట్రగుల్ అవుతారు, చాలా విషయాలు తెలియదు.
ఇప్పుడు మనం ఏపీఎస్పి దగ్గరలో ఉన్నాం అనమాట. ఇది ఏపీఎస్పి మీకు రైట్ సైడ్లో ఉంటుంది. రోడ్డు పక్క పక్క నిల్చుని వెళ్తున్నారు, ఏటో నాకు అర్థం కాదు. ఈ లేడీస్ డ్రైవింగ్ చేస్తే ఎలా ఉంటుంది? లేడీస్ అందరూ అలా చేయరు. అందరిలో కొంతమంది చాలా ప్రొఫెషనల్ చేస్తారు, కొంచెం బెటర్గా చేస్తారు. ఇప్పుడు అబ్బాయిలు అలాగా అందరూ అలా చేయరు. అందరూ కొంతమంది అడగలు నేర్తారు, అందరూ అంతే. తప్ప పర్టికులర్గా మెన్ అండ్ ఉమెన్ సరిగ్గా చేయరు అనేది పాయింట్ కాదు ఇక్కడ. వాళ్ళిద్దరూ అలా రోడ్డు పక్క పక్కన వెళ్తే వేరే వాళ్ళు ఎలా వెళ్తారు? కామన్ సెన్స్ ఉండాలి కదా. సో ఇప్పుడు మనం అచ్యుతాపురం, అచ్చంపేట వరకు వచ్చాం. ఈ అచ్చంపేట నుంచి ఇంకా చాలా దగ్గర అనమాట రూటు. ఈ అచ్చంపేట దాటిన నుంచి కొంచెం గట్టికి కొడదాం. ఈ వాకనాడు ఆ వాకనాడు అటు ఇటు చూస్తున్నామంట. ఏంటి వెరైటీగా హెల్మెట్ కదా పట్టుకుని వెళ్తున్నాడు ఏంటి, కెమెరా లాంటిది పెట్టుకుంటున్నాడు ఏంటి అంటే. సిటీస్ హైదరాబాద్, వైజాగ్ అటు సైడ్ అయితే కొంచెం ఎక్కువ ఈ వ్లాగింగ్ మీద, అంటే బైక్ మోటో వ్లాగింగ్ మీద కొంచెం ఒక నాలెడ్జ్ ఉంటుంది. మన కాకినాడ సైడ్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి కొంచెం కొత్తగా అనిపించవచ్చు ఇలాంటివి ఏమైనా చూస్తే. సో వచ్చేసాం అనమాట. సో ఇక్కడ నుంచి మనం గట్టిగానే వెళ్ళిపోతాం. హెల్మెట్ స్ట్రాప్ నేను సరిగ్గా ఫిక్స్ చేసుకోలేదు. సో చాలామంది మోటో వ్లాగింగ్ అంటే మంచిగా కెమెరా పెట్టేసుకుని ఈ హెల్ప్ దీని అంటారు జాకెట్ వేసేసుకుని ఈ గ్లౌజ్ వేసేసుకుని నడిపిస్తే సరిపోద్ది ఏముంది అని అనుకుంటారు. అది చేస్తాను కానీ తెలియదు. ఇప్పుడు నాకు ఇప్పుడు అర్థమవుతుంది. మనం ఎక్కడన్నా బండి పక్కకి ఆపి ఏదైనా తీసుకోవాలంటే రెగ్యులర్గా అయితే తీసుకున్నాం. మొత్తం చాలా చాలా మనం గేర్ అంతా వేసుకుంటాం కాబట్టి అన్నీ రిమూవ్ చేసుకుంటే కానీ మనకి మన పని ముందుకు వెళ్ళదన్నమాట. సో ఎవరైతే మోటో వ్లాగర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక సెల్యూట్.
ఎందుకంటే ఇప్పుడు నేను కూడా వాళ్ళ ఫ్యామిలీలోకి ఎంటర్ అయ్యాను కాబట్టి ఆ కష్టాలు ఏంటో ఇప్పుడు అర్థమవుతున్నాయి. ఇప్పుడు మనం కాకినాడ నుంచి పిఠాపురం వెళ్ళే రూట్ అని చెప్పాను కదా, ఆ రూట్లోకి అయితే ఎంటర్ అయ్యాం. ఇక్కడ నుంచి ఇంకా స్ట్రైట్ రోడ్ అనమాట. ఇంకా అసలు అక్కడ కూడా మనకి గ్యాప్ అనేది ఉండదు, మనం స్ట్రైట్గానే వెళ్ళిపోవచ్చు. కత్తిపూడి 27, రాజమండ్రి 72, విశాఖపట్నం 146. సో మనం వయా కత్తిపూడి నుంచి విశాఖపట్నం రూట్ మీదుగా వెళ్తాం అన్నవరానికి. ఇది పిఠాపురం బ్రిడ్జ్, ఇది పాత బ్రిడ్జ్. మీకు రైట్ సైడ్లో ఉన్నదేమో అది కొత్త బ్రిడ్జ్ అనమాట. ఒకప్పుడు వెళ్ళే బ్రిడ్జ్లు వెళ్ళే దారి వచ్చే దారి ఇదే ఉండేది. ఇప్పుడు ఇది ఓన్లీ వెళ్ళడం వరకు పెట్టి అదేమో రావడం వరకు పెడుతున్నాం అనమాట. సో దీనివల్ల ఏమవుతుంది, ట్రాఫిక్ చాలా తక్కువ అయిపోయింది. ఒకప్పుడు ఇక్కడ నుంచి ఈ రోడ్ నుంచి ఇలాగ డైవర్ట్ అయ్యేది ఊళ్ళోకి. ఇప్పుడు ఇది క్లోజ్ చేస్తాడు, ఆ పక్కన చూడడం వాళ్ళకి మాత్రమే ఉందన్నమాట దారి. ఇప్పుడు పిఠాపురం మనం పాదగయ దగ్గరకు వచ్చాం. సో ఇది చాలా విశిష్టత కలిగిన టెంపుల్. అమ్మవారి శక్తిపీఠాల్లో ఒకటైన శక్తిపీఠం అనేది ఈ గుడిలోనే ఉంది. నెక్స్ట్ మన సామర్లకోట, అది పిఠాపురం దారి అనమాట. ఇది ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళిపోతే సామర్లకోట వెళ్ళిపోతాం. ఇదే నేను చెప్పిన టెంపుల్. మనం ఈ టెంపుల్కి కూడా ఒకసారి విజిట్ చేసి నేను ఈ టెంపుల్ విశిష్టత గురించి కూడా చెప్తాను మీకు. కుక్కుటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. ఇంకెక్కడి నుంచి కొట్టుకుంటూ వెళ్ళిపోవడం మనం. ఇంకా అసలు ఎక్కడ కూడా మనకి ఎటువంటి డిస్టర్బెన్స్ కానీ ఎటువంటి ఆటంకాలు కానీ ఎటువంటివి ఉండవు. ఎందుకంటే మెయిన్ హైవే కాబట్టి మనం ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా చూసుకుంటూ ఊరు గట్ట వస్తున్నప్పుడు స్లో చేసుకుంటూ వెళ్తే క్షేమంగా వెళ్ళి మళ్ళీ క్షేమంగానే వస్తాం అన్నమాట. హండ్రెడ్ నా బండి మీద ఇప్పటివరకు నేను 100 ఎప్పుడు క్రాస్ అవ్వలేదు. ఏదో నేను ఫస్ట్ టైం 100 క్రాస్ అవుతూ వెళ్తాను అనమాట.
ఈ బండి మీద దీనికన్నా ఇంకా ఎక్కువ స్పీడే వెళ్ళొచ్చు. బట్ ఏంటంటే నేను స్పీడ్ని నెమ్మదిగా దీన్ని అబ్జర్వ్ చేసుకుంటున్నాను. నేను స్పీడ్ని అలవాటు చేసుకుంటున్నాను. మనకి ఏదో సీసీ ఎక్కువ బండి ఉంది కదా అని చెప్పేసి మనం ఇష్టం వచ్చేసినంత స్పీడ్లు గట్టా మనకి కంట్రోలబుల్ అవుతున్నప్పుడు మాత్రమే చేయాలి. ఆ స్పీడ్ మనకు ఫస్ట్ ఆ బండి స్పీడ్ మనకి ఖచ్చితంగా అలవాటు ఉండాలి. అలవాటు లేకుండా మనం పిచ్చి పిచ్చి వేషాలు అయితే వేయకూడదు. సో చాలామంది బిగినర్స్లో ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో చాలామందికి తెలియదు. సో కొత్తగా ఉన్న కుర్రాళ్ళకి కూడా అసలు ఏం తెలియదు. వాళ్ళు కూడా స్పీడ్ని వాళ్ళకైతే, ఎందుకంటే కుర్రాళ్ళు అంటే బాగా వాళ్ళకి స్పీడ్ బాగా ఇష్టం ఉంటుంది కదా. స్టాండ్ మనం చేబ్రోల్కి ఎంటర్ అయ్యాం అనమాట. ఈ చేబ్రోల్ దగ్గర నుంచి అన్నవరం 15 కిలోమీటర్లు, ఇక్కడ నుంచి 15 కిలోమీటర్స్. నా ఆల్రెడీ గుడి దగ్గర అయితే ఆగుతా అని చెప్పారు. చూడాలి మరి ఆగారు లేదా. ఈ అమ్మ చాలా పవర్ఫుల్ అమ్మ, సత్తమ్మ తల్లి. వేరే వాళ్ళందరూ కూడా చాలా వరకు ఇక్కడ ఆగి అమ్మ ఆశీర్వాదం తీసుకుని వెళ్తూ ఉంటారు. తల్లి మంచి. ఇప్పుడు ఫ్రంట్ వెళ్ళి ఆయన నా ఫ్రెండ్ అనమాట. సో ఆయన గురించి ఇంట్రడక్షన్ నేను అన్నవరంలో ఇస్తాను. హలో, గుడ్ మార్నింగ్ అండి. ఎవరు? అచ్చా, ఓకే చెప్పండి. 15 వర్కింగ్ డేస్ పడుతుందండి. 15 వర్కింగ్ డేస్. ఫ్రైడే, సాటర్డే అండ్ పబ్లిక్ హాలిడేస్ తీసేగా 15 వర్కింగ్ డేస్ పడుతుంది. అది కూడా మీ పీసీసీ ఎప్పుడైతే మీ చేతిలో ఉంటుందో అప్పటి నుంచే పడుతుంది. పీసీసీ సింగపూర్ కూడా చేస్తానండి. హలో, హలో,
హలో. వచ్చేసాము, అన్నవరం దగ్గరికి వచ్చేసాం. మీకు ఇక్కడ నుంచి మనకి అన్నవరం కొండ మీద సోమవారి దేవస్థానానికి సంబంధించిన కాటేజెస్ అవన్నీ కనిపిస్తుంటాయి. ఇంకా అది కనిపించిందంటే మనం అన్నవరంకి ఎంటర్ అయిపోయినట్లు లెక్క. ఆ బ్రిడ్జి మనం ఇప్పుడు ఇందాక కనిపించిన పెద్ద బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆ ఫ్లైఓవర్ ఎప్పుడైతే దిగుతామో ఆ ఫ్లైఓవర్ దిగిన తర్వాత మనం బయటకు వచ్చేసినట్లే, అంటే ఆల్మోస్ట్ మనం ఇది క్రాస్ అయిపోయినట్లే. అది కూడా నన్ను కొండపైన కాటేజెస్ చెప్పిన కాటేజెస్ అవే. సో అదిగోండి, ఇది ఈ రోడ్ నుంచి ఇలా మనం స్ట్రైట్ ఇది వెళ్ళిపోతే విజయవాడ విశాఖపట్నం వెళ్ళిపోతాం, స్ట్రైట్ వెళ్ళిపోతే అన్నవరం వెళ్ళిపోతాం అనమాట. అవి కూడా కాటేజెస్ కనిపిస్తున్నాయి కదా. మనం అన్నవరం అయితే ఎంటర్ అయిపోయాం. అలాగ సరే. ఓహో, ఒకప్పుడు ఇప్పుడు మార్చేశారు. ఇది అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్కి మనం ఇటు వెళ్ళిపోవచ్చు అనమాట. ఒకప్పుడైతే ఈ డివైడర్ లేదు, ఇప్పుడైతే ఈ డివైడర్ ఇవన్నీ సెట్ చేయడం జరిగింది. సో రత్నగిరి వాస సత్యదేవాయ నమః. సో మేము ఎప్పుడైనా సరే నాకేంటంటే అంత అన్నవరం సత్యనారాయణ స్వామితో చాలా దగ్గర అనుబంధం అయితే ఉంది. ఎందుకంటే నాకు ఎటువంటి బాధ కలిగినా, లేకపోతే ఎటువంటి సంతోషం వచ్చినా, లేకపోతే ఎటువంటి సుఖదుఖ సమయాల్లో స్వామివారే నాకు ఎప్పుడు తోడుగా ఉండేవారు. నేను ఆయనతో ఎప్పుడు ప్రతి విషయాన్ని కూడా స్మరణం చేసుకుంటూనే ఉండేవాడిని. నాకు తెలిసి నాకు చిన్నప్పటి నుంచి కూడా ఈ స్వామితో కొంచెం ఒక అనుబంధం అయితే ఉంది. పక్కన అమ్మవారు కూడా ఉంటారు. మొత్తం మనం 3 మూర్తులు కూడా చూడొచ్చు. సత్యనారాయణ స్వామి.
నన్ను ఫాలో అయిపోండి, నన్ను ఫాలో అయిపోండి, చెప్తా బండి ఎక్కడ పెట్టాలో. చాలామంది అన్నవరం వస్తే ఇప్పుడు ఇందాక వెనక కనిపించిన ప్లేస్లో అయితే పార్కింగ్ చేసుకుంటూ ఉంటారు. అక్కడికంటే కారు కానీ బైక్ కానీ ఎక్కడ పార్క్ చేసుకోవాలని నేను చెప్తాను చూడండి. అక్కడ చేసుకుంటే మీకు స్వామివారి గర్భగుడి కానీ లేదనుకుంటే టెంపుల్కి చాలా ఈజీగా మీరు దగ్గరగా వెళ్ళొచ్చు అనమాట. ఇప్పుడు నేను చెప్పే దారి. ఇదిగోండి, ఇటు పక్క నుంచి లోపలికి వెళ్ళాలి. ఈ మ్యాక్సిమం ఈ కింద వరకు ఎవరు రారు. ఈ పక్కకు వస్తే మనకి బండి పెట్టుకోవడానికి కానీ లేకపోతే ఎక్కడైనా కానీ మంచిగా మంచి మంచి ప్లేసెస్ అయితే ఉంటాయి. మన అన్నవరం అయితే వచ్చేసాం. ఇప్పుడే స్వామి దర్శనం అయితే జరిగిందండి. దర్శనం చాలా చాలా బాగా జరిగింది. దర్శనానికి మహా అయితే ఒక అరగంట మించి ఎక్కువ కూడా పట్టలేదు. దర్శనం అయిపోయిన తర్వాత భోజనం అయితే చేసేసాం. సో ఈయనైతే నా ఫ్రెండ్, ఈయన పేరు కుమార్ రాజా. నేను మాకు దగ్గర ఒక 5 సంవత్సరాలు కదా, 5 సంవత్సరాల పైనుంచి మాకు ఫ్రెండ్షిప్ ఉంది. ఈయనేమో లాట్ మొబైల్స్లో ఈయనేమో క్యాషియర్ కింద చేశారు. నేను అప్పుడేమో సేల్స్ బాయ్ కింద చేశాను. మాకు అప్పటి నుంచి మా పరిచయం ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎటువంటి చిన్న ట్రిప్లు ఏమైనా వచ్చినా సరే సరదాగా నేను వస్తూ ఉంటాం. సో ఈయన ఫ్రెండ్తో రావడం జరిగింది. ఈయన ఫ్రెండ్ వచ్చేసి ఈయన అనమాట. బ్రో మీ పేరు? రవికిరణ్. బ్రదర్ కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది. మీ ఛానల్ పేరేంటి? కాకినాడ అబ్బాయి. సో కాకినాడ అబ్బాయి అనే ఛానల్ని సపోర్ట్ కూడా చేయండి మీరు. సో ఇప్పుడైతే మనం ఒకసారి టెంపుల్ వ్యూస్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.
దర్శనం మనకి చాలా బాగా జరిగిందండి. సో ఇప్పుడు మనం పక్కనే ఉన్న తలుపులమ్మ తల్లి లోవ దగ్గరికి అయితే వెళ్తున్నాం. తలుపులమ్మ తల్లి లోవకి ఇక్కడ నుంచి ఒక 15 to 20 కిలోమీటర్స్ మాత్రం ఉంటుంది. అంటే తునికి దగ్గర అనమాట అది. సో అమ్మ దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళిపోదాం. అది వ్యూ చాలా బాగుంటుంది మనకి. వ్యూ పాయింట్ అలా ఇలాగే హిల్ స్టేషన్స్ బాగా పైకి ఎక్కాలి. ఇది మీకు కనిపించేది పెన్నా రివర్ అనమాట. ఇది పెన్నా నది. ఈ తునిగి వరకు మనం వెళ్ళే డిస్టెన్స్లో మనకి చాలా వరకు డాబాలు ఎక్కువ కనిపిస్తాయి. ఈ డాబా అని మ్యాక్సిమం ఈ ఏరియా నుంచి కొంచెం బాగా ఎక్కువ ఉంటాయి అన్నమాట.
లావకొత్తూరు, లావకొత్తూరులోనే అమ్మవారు అయితే వెలిశారు. గుడిలోకి అయితే గుడి దగ్గరికి అయితే మనం ఎంటర్ అయిపోయాం. సో ఇది మన తలుపురం తల్లి లావకొత్తూరు ఊరు అనమాట ఇది. సో ఇక్కడ నుంచి మనం అలా పైకి ఎక్కాలి. ఆ కొండ పైకి ఉంటుంది దారి, మరీ ఎక్కువ దూరం ఉండదు. ఎక్కువ దూరం అయితే ఉండదు.
అక్కడ కనిపిస్తున్న గుడి అనమాట. కనిపిస్తున్న గుడి పైన అమ్మవారి విగ్రహం పైకి తీసుకెళ్ళిపోయారండి, కింద ఉందా? వచ్చే విగ్రహం కింద పెట్టి అప్పుడు పెట్టారు కదా, ఇప్పుడు పైకి వెళ్ళిపోయిందా, ఇక్కడ ఉందా? అమ్మవారి విగ్రహం పైకి తీసుకెళ్ళిపోయారండి, ఇక్కడ ఉంది, కింద ఉందండి. బండి ఇక్కడ పెట్టేసుకోవచ్చు కదా, అందు గురించి అడుగుతుంటే.